యుద్ధ రంగంలోనే కాదు సైబర్ వార్లోనూ ఇరాన్ అమెరికాకి షాక్ ఇచ్చేసింది. దాన్ని అమెరికా కేర్ చేయనట్టుగా బిల్డప్ ఇస్తోంది. కానీ ఇరాన్ సైబర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఝలక్కి ఎఫ్బీఐనే ఉలిక్కిపడింది. ఇంతకీ ఇరాన్ ఇచ్చిన షాక్ ఏంటి? దానిపై అమెరికా రెస్పాన్స్ ఏంటి? లెట్స్ వాచ్. మతిపోగొడుతున్న ఇరాన్ వ్యూహం. అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్కే షాక్. కాష్ పటేల్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్. దురంధర్ 2 క్లైమాక్స్ కానీ ఇరాన్ రిపీట్ చెయ్యదు కదా. కాష్ పర్సనల్ ఫోటోలు లీక్ చేసిన హండాలా గ్రూప్. లీక్తో ఇరాన్ ఏం చెబుతోంది? అనుకుంటే ఎవరి డీటెయిల్స్ అయినా లీక్ చేయగలమనా? అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ల బృందం హండాలా టీం ప్రకటించుకుంది. కాష్ పటేల్ కు చెందిన ఫోటోలు, పలు ఫైళ్లను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. హ్యాకింగ్ కు గురైన బాధితుల జాబితాలో ఇక మీదట కాష్ పటేల్ పేరు కూడా ఉంటుందని ఎద్దేవా చేసింది. ఈ హ్యాకర్ గ్రూప్ హండాలా ఇరాన్ కి సంబంధించిన సైబర్ అటాకింగ్ గ్రూప్ మెయింటైన్ చేస్తోందని చెబుతుంటారు. దీంతో ఇరాన్ ఈ లీకేజ్ తో తమ నెట్వర్క్ సత్తా ఏంటో ఇండైరెక్ట్ గా చెప్పినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఎఫ్బీఐ డైరెక్టర్ ఈమెయిల్ హ్యాక్ అయిన విషయాన్ని అమెరికా న్యాయశాఖ కూడా కన్ఫర్మ్ చేసింది. హండాలా టీంకు పాలస్తీనా అనుకూల హ్యాకర్లుగా పేరుంది. ఈ హండాలా బృందాన్ని ఇరాన్ ప్రభుత్వ సైబర్ నిఘా విభాగం ఉపయోగించుకుంటుందనే వాదనలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం మిచిగాన్ కు చెందిన ఓ సంస్థను కూడా హ్యాక్ చేసినట్లు కూడా హండాలా టీం ప్రకటించుకుంది. ఇక కాష్ పటేల్ ఈమెయిల్లు నిజంగానే లీక్ అయినట్లు ధృవీకరించడంతో అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. కాష్ పటేల్ ఈమెయిల్ ఐడి హ్యాక్ చేసిన హండాలా బయటపెట్టిన మెటీరియల్ 2010 నుండి 2019 వరకు ఆయన పర్సనల్ చాట్స్, ప్రొఫెషనల్ డీలింగ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హ్యాక్ అయినవి కేవలం కాష్ పటేల్ పర్సనల్ మ్యాటర్ మాత్రమే కాగా ఎఫ్బీఐకి సంబంధించిన సమాచారమేది లీక్ కాలేదని అమెరికా అఫీషియల్స్ వాదన. అయితే ఈ సంఘటన ఈ మధ్యనే విడుదలైన దురంధర్ 2 క్లైమాక్స్ ని పోలి ఉందంటున్నారు. సినిమాలో ఇండియన్ స్పైని విడుదల చేయించేందుకు రా డైరెక్టర్ పాక్కి చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని అమ్మకానికి పెట్టిన వీడియోను లీక్ చేస్తానని బెదిరిస్తాడు. దాంతో వేరే దారి లేక సదరు పాక్ ఐఎస్ఐ చీఫ్ ఇండియన్ ఏజెంట్ ని విడుదల చేస్తాడు. అయితే ఇక్కడ అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ గా ఉన్న కాష్ పటేల్ ఈమెయిల్ ఐడి హ్యాక్ చేసి అందులోని సమాచారాన్ని మాత్రమే బయటపెట్టారు తప్ప మరో దాని జోలికి పోలేదు ఇరాన్ హండాలా హ్యాకర్లు. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ లో ఇరాన్ ఇలా ఎఫ్బీఐ డైరెక్టర్ మెయిల్ అడ్రస్ హ్యాక్ చేయడం సినిమాటిక్ గా పోల్చుతున్నారు.